సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. బ్యాట్ తో ఘోరంగా విఫలమైన ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ బాల్తా కొట్టింది. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. బ్యాట్ తో వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, బంతితో వరుణ్ చక్రవర్తి, వైభవ్, అరోరా రాణించడంతో కేకేఆర్ అలవోకగా సన్ రైజర్స్ ను వాడించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. బ్యాటింగ్ సన్ రైజర్స్ బలం, కానీ ఈ బలమే ఇప్పుడు బలహీనత అవుతుంది. బ్యాటర్ల చేతులు ఎత్తేయడంతో మరో మ్యాచ్లో ఓటమి వైపు నిలిచింది. గురువారం కోల్కతా 80 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. మొదట కోల్కతా 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 60 రన్స్ చేయగా, రఘువంశీ 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 50 రన్స్ తో మెరుపిన్నింగ్స్ ఆడారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వైభవ్ అరోరా 3/29, వరుణ్ చక్రవర్తి 3/22తో విజృంభించడంతో ఛేదనలో సన్ రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాన్రిచ్ క్లాసెన్ 21 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో టాప్ స్కోరర్. 9 పరుగులకే 3 వికెట్లు. 201 పరుగుల ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు లభించిన ఆరంభం ఇది. గత 2 మ్యాచ్లు విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్లు ఈసారి చెలరేగిపోతారని ఊహించిన అభిమానులకు ఆ జట్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 4 ఇన్నింగ్స్ 2వ బంతికి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో వైఫల్యాలను కొనసాగిస్తూ అభిషేక్ శర్మ 2తో అతన్ని అనుసరించాడు. 9 పరుగులకే 2 వికెట్లు పడడంతో డేలా పడిన అభిమానులకు మరో జలకిస్తూ ఇషాన్ కిషన్ 2తో పెవిలియన్ కు చేరిపోయాడు. తొలి 3 వికెట్లలో 2 ఇంపార్టెంట్ వికెట్లు వైభవ్ అరోరా ఖాతాలోనే చేరాయి. ఈ స్థితిలో కమిందు మెండిస్ 27, 20 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్స్లు, నితీష్ కుమార్ రెడ్డి 19, 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో కాసేపు నిలిచారు. ఈ జంట కొన్ని షాట్లు ఆడడంతో సన్ రైజర్స్ 6.3 ఓవర్లకు 44/3తో కాస్త కోలుకుంది. కానీ నితీష్ ను అవుట్ చేయడం ద్వారా రసెల్ 2/21 ఈ జోడీని విడగొట్టాడు. కమిందు అనికేత్ వర్మతో 6 వికెట్లతో అవుట్ అవడంతో సన్ రైజర్స్ 75/6తో ఓటమి బాటలో నిలిచింది. ఈ స్థితిలో క్లాసెన్ దూకుడుగా ఆడి సాధించాల్సిన రన్ రేట్ తగ్గించే ప్రయత్నం చేశాడు. అతడికి కెప్టెన్ కమిన్స్ 14 నుంచి సహకారం అందడంతో సన్ రైజర్స్ శిబిరంలో ఎక్కడో ఆశలు మినుకుమన్నాయి. కానీ ఓవర్ వ్యవధిలో క్లాసెన్, కమిన్స్ పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ ఆశలు గల్లంతయ్యాయి. అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా ఆరంభంలోనే తడబడింది. 3 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 17 పరుగులే, పైగా 2 వికెట్లు పడిపోయాయి. ఈ స్థితిలో అజింక్య రహానే 38, 27 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్స్లతో దూకుడుగా ఆడాడు. కమిన్స్, షమీ బౌలింగ్ లో సిక్సర్లు బాది స్కోర్ పెంచాడు. రఘువంశీ కూడా బ్యాట్ జలిపించడంతో 10 ఓవర్లకు కోల్కతా 84/2తో మంచి స్థితిలో నిలిచింది. కానీ ప్రమాదకరంగా మారుతున్న రహానేను జేసన్ అన్సారీ అవుట్ చేయడం, అర్ధ సెంచరీ సాధించిన రఘువంశీని కమిందు మెండిస్ పెవిలియన్ కు చేర్చడంతో కోల్కతా 106/4తో మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో వెంకటేష్ అయ్యర్ చెలరేగిపోయాడు. సిమర్జీత్ బౌలింగ్ లో 6తో మొదలైన అతడి విధ్వంసం తర్వాత మరో స్థాయికి వెళ్ళింది. రింకు సింగ్ 32తో నాట్అవుట్ గా జోరు అందుకోవడంతో కోల్కతా స్కోర్ పరుగులెత్తింది. వీళ్ళంతా బాధినా కూడా 18 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 166/4 మాత్రమే. ఈ స్థితిలో 200 పరుగుల గురించి ఆలోచనే లేదు. అయితే కమిన్స్ వేసిన 19వ ఓవర్లో వెంకటేష్ విధ్వంసం సృష్టించాడు. 3 ఫోర్లు 6తో సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే అతడు 25 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. ఆఖరు ఓవర్లోనూ అతడు 6, 4 కొట్టడంతో కోల్కతా 200 పరుగులు మైలురాయిని అందుకుంది. చివరి 5 ఓవర్లలో కోల్కతా 78 పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ అందరిని ఆకర్షించాడు. అతడు కుడి ఎడమ చేతులతో బంతులు వేయడమే ఇందుకు కారణం. కుడి చేతి బాటం బ్యాటర్లకు ఎడమ చేతి బాటం బ్యాటర్లకు కుడి చేత్తో కమిందు బంతులు విసిరాడు. అర్ధ సెంచరీ చేసి కుదురుకున్న రఘువంశీని అతడు 13వ ఓవర్లో పెవిలియన్ కు చేర్చాడు. హర్షల్ మెరుపు డైవింగ్ క్యాచ్ కమిందుకు IPL లో తొలి వికెట్ ను అందించింది.